అందరికీ నమస్తే అండి. గత కొన్ని దశాబ్దాలుగా కోట్లాది మందికి అత్యంత పవిత్రమైన ప్రసాదం ఏమైనా ఉంది అంటే ఇది తిరుమల లడ్డూ ప్రసాదం. సో ఆ నాణ్యత, ఆ రుచి, అంటే దాన్ని చూస్తేనే ఒక రకమైన ఎమోషన్, ఒక రకమైన ఫీలింగ్ కలుగుద్ది అనమాట. ఎవరైనా తిరుమల వెళ్ళలేకపోయినా అట్లీస్ట్ ఆ ప్రసాదమైనా తీసుకురండి అని వెళ్ళే భక్తులకు చెప్తుంటారు. అలాగే ఎవరైనా మనం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు తిరుమల ప్రసాదాన్ని, లడ్డూ ప్రసాదాన్ని తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళు మంచి హ్యాపీగా ఫీల్ అవుతారన్న నమ్మకం ఉంటుంది. సో కొన్ని కోట్లాది మంది భక్తులకు ఇది ఒక ఎమోషనల్ కనెక్షన్ అనమాట. సో ఈ ప్రసాదం విషయంలో ఒక పెద్ద వివాదం, ఒక సంచలనమైన వివాదం, మామూలు సంచలనం కాదు, అది ఇప్పుడు చెలరేగింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఒక పెద్ద తీవ్రమైన ఆరోపణ చేశారు. అదేంటంటే తిరుమల లడ్డూ ప్రసాదంలో గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నెయ్యి లేకుండా జంతువుల కొవ్వు కలిపారు అని, యానిమల్ ఫ్యాట్ కలిపారు అనేది ఆయన ఆరోపణ. అంటే అలా తెలిసింది, దీని మీద విచారణ చేస్తున్నాము అని చెప్పారు. సో ఇది మామూలు ఆరోపణ అయితే కాదు, ఎందుకంటే మనం జంతువులను కూడా చాలా పవిత్రంగా చూస్తాం. నెయ్యి పాలు వరకు ఓకే, నెయ్యి పాలు పెరుగు వరకు ఓకే, కానీ వాటి కొవ్వుని ప్రసాదంలో కలిపారు, అది మనం తిన్నాము అంటే అపవిత్రమైనట్టేగా, స్వామివారు కూడా అపవిత్రమైనట్టే కదా. సో ఆ పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో ఇంత అపవిత్రం చోటు చేసుకుందా అని ఆ కోట్లాది మంది భక్తులు ఇప్పుడు ఒక రకమైన డైలమాలో పడ్డారు, ఒక రకమైన ఆందోళనలో పడ్డారు, ఒక రకమైన మనోవేదనలో పడ్డారు. సో ఇది సాదాసీదా ఎమ్మెల్యేనో లేదంటే ఒక న్యూస్ మీడియా వాళ్ళు సృష్టించిన పుకారో లేదంటే ఒక ఆరోపణో కాదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఒక సీనియర్ పొలిటీషియన్ హోదాలో చంద్రబాబు నాయుడు గారే చేసిన కామెంట్ ఇది. సో అందుకే దీని మీద ఇప్పుడు సంచలనం అనమాట. ఒకసారి ఆయన ఏమన్నారు అనేది ఒకసారి విందాము, చూద్దాం క్లియర్గా, తర్వాత చెప్తా. కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం, అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదెమన్నాం. విన్నారు కదా, మళ్ళీ ఒకసారి విందాం. అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదెమన్నాం. సో నెయ్యికి బదులుగా సాధారణంగా తిరుమల ప్రసాదంలో, లడ్డూ ప్రసాదంలో నెయ్యి బాగా దట్టిస్తారు. ఆ ఫ్లేవరు, ఆ స్మెల్, ఆ రుచి అలా ఉంటుంది. కానీ దాని బదులుగా, నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ వాడారు, జంతువుల కొవ్వు వాడారు అనేది చంద్రబాబు గారి ఆరోపణ. సో ముఖ్యమంత్రి హోదాలో ఆయన నిన్న ఎమ్మెల్యేలతో మాట్లాడే సందర్భంలో, సమీక్ష సందర్భంలో చేసిన కామెంట్స్ ఖచ్చితంగా సంచలనం. దీని మీద వైసీపీ కూడా కౌంటర్ ఇచ్చింది. అంటే గతంలో టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి గారు అండ్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇమీడియట్గా దాని మీద స్పందించారు. వైవి సుబ్బారెడ్డి గారు ఏమన్నారంటే, దివ్యక్షేత్రం తిరుమల పవిత్రతను, 100 కోట్ల మంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు నాయుడు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశాడు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం. మనిషి పుట్టిన వారెవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు, ఇలాంటి ఆరోపణలు చేయరు. రాజకీయ లబ్ధి కోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు వెనుకాడదని మరోమారు నిరూపించుకున్నారు. భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో నేను, నా కుటుంబం ఆ దేవదేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు కూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా అని వైవి సుబ్బారెడ్డి గారు, టీటీడీ మాజీ చైర్మన్, దాదాపుగా 4 ఏళ్ళు ఆయన చైర్మన్గా పనిచేశాడు, ఆయన రెస్పాండ్ అయ్యాడు చంద్రబాబు గారి కామెంట్స్ మీద. అలాగే భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా రెస్పాండ్ అయ్యారు. తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు చేసిన ఆరోపణలు అత్యంత దుర్మార్గం. రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ స్వార్థం కోసం భగవంతుడిని వాడుకుంటే అలాంటి ఆరోపణలు చేసిన వాడిని భగవంతుడు క్షమించడు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. వెంకటేశ్వర స్వామి దుష్ట శిక్షణ చేస్తారని స్వయంగా చంద్రబాబు పలుమార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నాం. కనుక ఇలాంటి నీచమైన ఆరోపణలు చేసిన వ్యక్తికి భగవంతుడు చూస్తూ ఊరుకోడని చెప్పి భూమన గారు చెప్పారు. అంటే ఇక్కడ
చంద్రబాబు గారు చేసిన ఆరోపణ మీద వైసీపీ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. టీటీడీ మాజీ చైర్మన్లు, వైసీపీ ముఖ్య నాయకులు ఇమీడియట్గా వెంటనే స్పందించారు. ఎందుకంటే అది చాలా పెద్ద సంచలనం కదా, చాలామంది కోట్లాది మంది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారం కదా. సో అందుకే వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. అయితే కంక్లూజన్లో నేను ఒక పాయింట్ చెప్తా. మరి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది చెప్పాను కదా, నేను ప్లస్ నాతో పాటు మీరు, అంటే తిరుమలకు వెళ్ళిన భక్తులు అందరూ కూడా, నేను తిరుమలకు ఖచ్చితంగా, అంటే మరీ నేను బీభత్సమైన భక్తుడిని కాదు, అలాగైనా భక్తి లేకుండా కూడా ఉండను, మూర్ఖుణ్ణి కూడా కాదు, రెండిటికి వయో మీడియాగా అలా వెళ్ళిపోతా. సో ప్రతి సంవత్సరం ఖచ్చితంగా తిరుమల ఒక్కసారి కానీ 2 సార్లు కానీ వెళ్తా, కుదిరితే 3ఓసారి వెళ్తా, ప్రతి సంవత్సరం వెళ్తా. సో నేను అబ్జర్వ్ చేసింది అయితే, నాతో పాటు మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు, లడ్డూలో నాణ్యత తగ్గిన మాట వాస్తవం, రుచి తగ్గింది, ఆ నెయ్యి ఫ్లేవర్ తగ్గిన మాట వాస్తవం. ఇది అవునా కాదా అనేది మీరు కామెంట్ చేయండి. లడ్డూలో నిజంగానే నాణ్యత తగ్గింది గత కొన్ని సంవత్సరాలుగా. ఎందుకంటే తిరుమల లడ్డు అంటే అసలు దాన్ని పట్టుకుంటే కొంచెం దూరంలో ఉన్నా సరే ఒక ఫ్లేవర్ వస్తుంది అనమాట, ఒక స్మెల్ వస్తుంది, అద్భుతమైన వాసన వస్తుంది. కానీ అది తగ్గింది, అది లేదు గత కొంతకాలంగా, గత కొన్ని సంవత్సరాలుగా. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కామెంట్ చేయండి. అలాగే అన్నదానంలో కూడా తిరుమల వెళ్తే ఖచ్చితంగా అన్నప్రసాదం చేయాల్సిందే. అన్నదానంలోకి వెళ్ళి ఎంతమంది జనం ఉన్నా, వేలాది మంది లైన్లో ఉన్నా లైన్లో ఉండి భోజనం చేయాల్సిందే, వెంకటేశ్వర స్వామి ప్రసాదం అది. సో దానిలో కూడా క్వాలిటీ తగ్గింది అనేది నేను అబ్జర్వ్ చేశాను, నాతో పాటు మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు. సో మరి ఆ క్వాలిటీ ఎందుకు తగ్గింది? అది గత ప్రభుత్వ హయాంలోనే ఆ పాపకార్యం జరిగింది. వాళ్ళు జంతువుల కొవ్వు వాడారా లేదా అనేది మనం నిర్ధారించలేం. దాన్ని చంద్రబాబు గారు సీఎం స్థాయిలో ఆరోపణలు చేశారు, వైసీపీ వాళ్ళు ఖండించారు. సో దాన్ని నిరూపించాల్సిన బాధ్యత చంద్రబాబు గారి మీద ఉంది. దాన్ని అది కాదు అని సచ్ఛీలత నిరూపించుకోవాల్సిన అవసరం వైసీపీ వాళ్ళ మీద కూడా ఉంది. వాళ్ళ సచ్ఛీలత వాళ్ళు నిరూపించుకోవాలి, ఈయన చేసిన ఆరోపణలు ఆధారాలతో సహా ఈయన నిరూపించాలి. ఆ రెండు పక్కన పెడితే ఒక సాధారణ భక్తులుగా, సాధారణ వ్యక్తులుగా మనం ఒక మాట చెప్పొచ్చు, క్వాలిటీ తగ్గిన మాట వాస్తవం, రుచి తగ్గింది, సువాసన తగ్గింది అనే మాట వాస్తవం కదా. అలాగే అన్నప్రసాదంలో కూడా నాణ్యత తగ్గింది, రుచి తగ్గింది అనే మాట వాస్తవం. సో ఎందుకు తగ్గింది అంటే వాళ్ళు క్వాలిటీ తగ్గించారు. అలా తగ్గించే క్రమంలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడారో, ఇంగ్రీడియంట్స్ మారితేనే, అంటే ఆ పదార్థంలో వాడే ముడి పదార్థాలు సమ్మేళనం, ఆ కాంబినేషన్ మారితేనే రుచి మారుతుంది కదా, క్వాలిటీ మారుతుంది. మరి గత 5 ఏళ్లలో ఖచ్చితంగా రుచి మారింది, నాణ్యత మారింది. వాళ్ళు ఏం వాడారు ఇంగ్రీడియంట్స్ అది చెప్పాలి. సో అది ఖచ్చితంగా సందేహాస్పదమే. వైసీపీని అందుకే అనుమానించాల్సిన అవసరం ఉంది. గత 5 ఏళ్లలో వైసీపీ హయాంలో ఖచ్చితంగా అన్నప్రసాదం అండ్ లడ్డు ప్రసాదంలో అనుమానించాల్సిన అవసరం అందుకే ఉంది అంటాను నేను. సో దీనిలో ఇది చాలా పెద్ద కాంట్రవర్సీ, సాధారణ విషయం అయితే కాదు, ఈజీగా తేలిగ్గా కొట్టిపడేయాల్సిన విషయం అయితే కాదు. థ్యాంక్ యూ.